నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణన్ ఉన్నారు. రీసెంట్ విషయాలపై చర్చిద్దాం. అన్న, ప్రతిసారి కంటే ఈసారి భిన్నంగా బెంగాల్లో బక్రీద్ సందర్భంగా ముస్లింలు గోవులను కొనం, హిందువులు మా గోవులు కొనండి అని ముస్లింలను అడుగుతున్నారు. దీని మధ్య గవర్నమెంట్కి హిందువులకు మధ్య గొడవ జరుగుతుంది. గోవులు కొనాలి ముస్లిం అనే విషయంపై అంటే విభిన్నమైన పరిస్థితి. ఇది విచిత్రమైన పరిస్థితి. అసలు ఇది నిజంగానే విచిత్రము. వీళ్ళు ఏదైతే మత ఆధారిత రాజకీయాలు చేస్తున్నారో దానికి ఇది చెంపపెట్టు. నిజం చెప్పాలంటే ఏదైతే ముఖ్యంగా గోవుకు సంబంధించి గోవును మాతగా చెప్పి హిందువులకు దేవుడు అని చెప్పి దేవత అని చెప్పి ప్రచారం చేస్తూ ముస్లింలు గోవులు తింటారు కాబట్టి వాళ్ళు శత్రువులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది చెంపపెట్టు ఆ ప్రచారానికి. బెంగాల్ కొత్త ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కఠినమైన నిబంధనలు కొన్ని పెట్టింది. కఠినమైన నిబంధనలు కొత్తగా పెట్టడం కాదు, 1950 యాక్ట్ ఒకటి ఉంది, వెస్ట్ బెంగాల్ యానిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ అని 1950లో ఉంది. దాన్ని చాలా సీరియస్గా పట్టించుకొని ఈసారి బక్రీద్, ఈ నెల 27న బక్రీద్, ఇంకో 3-4 రోజుల్లో 5 రోజుల్లోనే వస్తుంది బక్రీద్. బక్రీద్ అంటే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆవుల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని బలిస్తారు. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ముస్లింలు తింటారు కాబట్టి చాలా బిజినెస్ జరుగుతుంది. ఈ కాలంలోనే వాటి బిజినెస్ బాగా జరుగుతుంది. ఈసారి ఈ యాక్ట్ సీరియస్గా వీళ్ళు అమలు చేస్తుంది గవర్నమెంట్. గోరక్షణ సీరియస్గా కఠినంగా అమలు చేస్తున్నది. దాంతో ఏమైందంటే దాంట్లో కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి. 14 ఏళ్ల లోపు ఉన్న ఆవులను కానీ ఎద్దుల్ని కానీ వధించడానికి వీల్లేదు. 14 ఏళ్ల లోపు ఉన్నది. ఆ ఏజ్ డిసైడ్ చేయడానికి సర్టిఫికెట్ కావాలి, వెటర్నరీ సర్టిఫికెట్ కంపల్సరీ. అది 14 ఏళ్ళకి తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని డిసైడ్ చేయడానికి వెటర్నరీ సర్టిఫికెట్. ఇట్లా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ 1950 యాక్ట్లోనే ఉన్నాయి. ఆ రూల్స్ కఠినంగా అమలు చేస్తామని బెంగాల్ గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత బెంగాల్లో పెద్ద ఎత్తున గొడవ మొదలైంది. గోవధ ఎద్దులను కానీ ఆవులను కానీ బీఫ్ మాంసం అమ్ముడు పోవాలంటే ముస్లింలు అందరూ కొనాలి. మ్యాక్సిమం బక్రీద్లో అమ్ముడుపోతాయి, పెద్ద ఎత్తున అమ్ముడుపోతాయి. హిందువులు తినరా? హిందువుల్లో కూడా చాలా కులాల్లో తింటారు ఈ మాంసాన్ని. దళితులు తింటారు, బీసీల్లో కొంతమంది తింటారు, చాలా మంది తింటారు. ప్రోగ్రెసివ్ ఉన్న వాళ్ళు ఏ కులమైనా సరే తింటారు వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు వద్దు అని చెప్పడంతో కఠినంగా అమలు చేయడంతో గొడవ స్టార్ట్ అయింది. గొడవ ఎవరు చేశారు? హిందువులు స్టార్ట్ చేయడం మొదలెట్టారు. ఇక్కడ ముస్లింలు గొడవ చేయలేదు, హిందువులు స్టార్ట్ చేశారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే బెంగాల్ గవర్నమెంట్ రావడమే చాలా హింసాత్మకంగా వచ్చింది. ముస్లింల మీద దాడులతో బెంగాల్ను ఆక్రమించుకునే ధోరణిలో. బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఎన్నికల్లో గెలవడం కాదు, అక్కడ బెంగాల్ అనే రాజ్యాన్ని ఢిల్లీ అనే రాజ్యం ఆక్రమించుకున్నది. అదే పద్ధతిలో ప్రచారం చేశారు వాళ్ళు. ప్రచారం కూడా అదే చేసింది బీజేపీ వాళ్ళు. అట్లా ఆక్రమించుకొని ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ముస్లింలను భయాందోళనకు గురి చేశారు. ఇప్పుడు ఈ చట్టం కఠినంగా అమలు చేస్తా అనడంతో ముస్లింలు ఇప్పటికే భయపడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో విపరీతంగా దాడులు జరిగాయి వాళ్ళ మీద, వాళ్ళ అభ్యర్థుల మీద కూడా దాడులు జరిగాయి. ముస్లిం అభ్యర్థి ఎవరు ఉంటారో వాళ్ళ మీద, టీఎంసీ అభ్యర్థుల మీద చాలామంది మీద దాడులు జరిగాయి. ముస్లింలు భయపడుతూ బతికే పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. ముస్లింలందరూ ఈ దేశం వాళ్ళు కాదని, అందరూ బంగ్లాదేశీలే అని ప్రచారం చేసి వాళ్ళను ఒంటరిగా చేసి ఒక మూలకు నెట్టేసే ప్రయత్నం కూడా బీజేపీ చేసింది. భయపడుతూ ఉన్నారు ఇప్పుడు ముస్లిం. ఇలాంటి పరిస్థితుల్లో బక్రీద్ వచ్చింది. బక్రీద్లో ముస్లింలు అందరూ బీఫ్ తింటారు, కొంటారు. ముస్లింలు అందరూ కాదు, పేద ముస్లింలు ధనవంతమైన ముస్లింలు మేకలు కొంటారు, ఒంటెలు కొంటారు, గొర్రెలు కొంటారు. కానీ పేదలు మాత్రం బీఫ్ కొంటారు. ఎందుకంటే బీఫ్ చాలా తక్కువ ధర, ఆవులైన ఎద్దులైనా తక్కువ ధరకు వస్తాయి. మేకకు పెట్టే ధరలో సగం కంటే తక్కువ, మటన్ కంటే తక్కువ కదా బీఫ్. మటన్ 800-900 అంటే బీఫ్ 200-300 వస్తుంది. కాబట్టి ముస్లింలో పేదవాళ్ళందరూ, మ్యాక్సిమం ముస్లింలో పేదవాళ్ళే ఉంటారు. పేదవాళ్ళందరూ బీఫే తినాల్సిన పరిస్థితి. కానీ ఈ భయాందోళన కలిగించే పరిస్థితుల్లో కొంతమంది ముస్లిం పెద్దలు కూడా ప్రచారం చేసి ఈసారి తినగలిగితే మటన్ తినండి, లేదంటే ఏం తినకుండా ఉండండి, బీఫ్ మాత్రం తినొద్దు. మనం ఈసారి బీఫ్ తినకుండా ఉందాం. కారణం ఏంటంటే బీఫ్ తింటున్నామనే పేరుతో, అది బీఫ్ కాకపోయినా సరే, మటన్ తిన్నా సరే దాడులు జరుగుతున్నాయి. బీఫ్ అని ప్రచారం చేస్తూ హత్యలు జరుగుతున్నాయి. గోరక్షక దళాల పేరుతో బజరంగ్ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ దారుణమైన దాడులు చేస్తున్నారు.
అసలు ఏమీ లేకుండా మొన్న హైదరాబాద్ గుడిమల్కాపూర్ దగ్గర ఒక ప్లైవుడ్ తీసుకొస్తున్న లారీని ఆపి వాళ్ళ మీద దాడులు చేశారు, వాళ్ళని గాయపరిచారు, లారీని బద్దలు కొట్టిండ్రు, అందులో ఆవులు తీసేది, ప్లైవుడ్ మొత్తం తీసి పడేసారు, బీభత్సం సృష్టించారు. అంటే అందులో లేవు, ఆవులు లేవు, ఎద్దులు లేవు, ఏమి లేవు, ఓన్లీ ప్లైవుడ్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఎంత దుర్మార్గంగా గోరక్షక దళాల పేరుతో ఎంత దుర్మార్గంగా దాడులు చేస్తున్నారు. దానివల్ల ముస్లిమ్స్ వెనకడిగేసి ఈసారి మన తిండిని మనం తినకుండా ఉందాం. భయపడ్డారు వాళ్ళు, భయంతోనే అది మనస్ఫూర్తిగా కాదు, భయంతోనే. మనస్ఫూర్తిగానే వాళ్ళు మటన్ తినలేరు, ఆ పేదరికంతో వాళ్ళు మటన్ తినలేరు. ఏదో ఒకటి తినాలి బక్రీద్ రోజున, పండుగ రోజు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. హిందువులు కూడా వాళ్ళ పండుగ రోజు మంచిగా చేసుకొని తిందాం అనుకుంటారు కదా. దసరా రోజు, దసరా మర్నాడు చికెన్ మటన్ చేసుకొని హిందువులు ఎవరైనా ఉంటారా? ఒక బ్రాహ్మణులు చేసుకోరేమో, మిగతా అందరు దాదాపు తింటారు కదా. వీళ్ళు కూడా అంతే, బక్రీద్ రోజు మటనో బీఫో తినాలనుకుంటారు. మటన్ తినే స్తోమత లేని వాళ్ళందరూ బీఫ్ తినాలనుకుంటారు. కానీ ఆ దాడులకు భయపడి ఈసారి తినొద్దు అనుకున్నారు. తినొద్దు, ఈసారి కొనొద్దు, ఆవులను ఎద్దులను కొనొద్దు అని డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ బెంగాల్లో పరిస్థితి ఏంటి అంటే ముస్లింలకు ఆవులు ఎద్దులు అమ్మేది మొత్తం హిందువులే. ఎక్కడైనా చూడండి భారతదేశంలో ఆవులను ఎద్దులను బర్రెలను దున్నపోతులను పెంచేది ఎవరు? మ్యాక్సిమం హిందువులే కదా. వీళ్ళు పెంచుతున్నారంటే ముస్లింలు మాంసం తింటున్నారు కదా, వాళ్ళకి అమ్మేది ఎవరు? మరి హిందువులే అమ్మాలి కదా. తినేవాళ్ళని నువ్వు దాడులు చేస్తున్నావు, చంపేస్తున్నావు, మరి అమ్మేవాళ్ళ పరిస్థితి ఏంది? ఈసారి అమ్మేవాళ్ళ దగ్గరికి వచ్చింది. బెంగాల్లో అది ఒక వ్యాపారం అంటే చిన్న వ్యాపారం, పొట్ట పోసుకోవడానికి. గ్రామీణ ప్రాంతంలో హిందువులు, పేదరికంలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి హిందువులు, ఇది వాళ్ళ పొట్ట పోషించుకోవడానికి చేసే వ్యాపారం. వాళ్ళు చాలా కాలం ఎద్దులను కొంటారు, చిన్న ఆవు దూడలను ఎద్దులను కొని పోషిస్తారు. వాళ్ళు పోషించి పెద్దగా చేసి బక్రీద్ సమయం వచ్చేసరికి దాన్ని పెద్దగా చేసి అమ్ముతారు. అట్లా లాభాలు సంపాదించి వాళ్ళు పొట్ట పోసుకుంటారు. ఇవి కొనడానికి వాళ్ళు అప్పులు చేస్తారు. చాలామంది హిందువులు అప్పులు చేసి ఆవు దూడలను, ఈ చిన్న దూడలను కొని పెంచుతారు. దాని అన్నిటి కోసం వాళ్ళు అప్పులు చేస్తారు. అమ్మడం వల్ల వచ్చే లాభాలు వస్తాయి, ఆ లాభాలు ఉంచుకొని అప్పులు తీర్చుతారు. వాళ్ళు అప్పులు తీర్చుకోవాలి, బతకాలి, వాళ్ళ కుటుంబం బతకాలి. అంతకుమించి వాళ్ళు ఏమి సంపాదించారు. బతకడం కోసం వాళ్ళు ఆ వ్యాపారం చేస్తారు. ఈసారి ముస్లింలు మేము కొనమని చెప్తున్నారు. దాంతో కొన్ని వందల మంది, నిజం చెప్పండి వేల మంది కూడా కావచ్చు, హిందూ వ్యాపారులు అందామా వాళ్ళని, చాలా చిన్న వాళ్ళు, ఒక ఎద్దును ఒక ఆవును పెంచుకున్న వాళ్ళు, 2-3 ఎద్దులను ఆవులను పెంచుకున్న వాళ్ళు అమ్మడానికి మార్కెట్కు తీసుకొస్తే మార్కెట్లో కొనేవాళ్ళు లేరు. ఈసారి ఎవరు కొనట్లేదు. ఎందుకు కొనట్లేదని వాళ్ళు ఆరాధిస్తే అర్థమైంది ముస్లింలు కొనొద్దని నిర్ణయించుకున్నారు అనేది. దాంతో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ కడుపు మండింది. చేసిన అప్పులు కనిపించే వాళ్ళందరికీ. కుటుంబాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో దానివల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పులు అట్లే మిగిలినాయి. కుటుంబం కూడా ఆకలితో చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కారు. నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళు మా ఆవులను ఎద్దులను కొనకుండా ప్రభుత్వం చెయ్యొద్దు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన. শুভেন্দু অধিকারী এসে তুই গদিতে বসে আছিস, তুই কি করছিস? মানুষকে এরকম করে হিন্দু ধর্মতে সবকিছু তো নষ্ট করে দিচ্ছে. వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా చేయట్లేదు. ఆ హిందువులందరూ కూడా ముస్లింల గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అందులో కొందరు బీజేపీ కొట్లేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మా హిందూ ప్రభుత్వం అని కథలు నరనరాన జీర్ణించుకుపోయిన వాళ్ళు ఓట్లేయచ్చు. కానీ వాళ్ళ తిండి లేని పరిస్థితి ప్రభుత్వమే చేస్తుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తున్నారు, పోలీసులు లాఠీ చార్జీలు చేస్తున్నారు. కొన్ని వేల మంది వాళ్ళ తిండికి గతి లేని పరిస్థితి రాబోతున్నది. వాళ్ళు తరతరాలుగా ఏ వ్యాపారం అయితే చేసుకుంటూ వస్తున్నారో దాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ ఆవు రాజకీయాల కోసం, వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం బీజేపీ సర్వనాశనం చేసింది. నిజంగానే భారతదేశంలో ఆవులు వధకు వెళ్లకుండా ఉంటున్నాయా? పెద్ద పెద్ద కంపెనీలు ఎన్ని ఆవులను రోజుకు కోస్తున్నారు, నరికి చంపుతున్నారు. కొన్ని లక్షల ఆవులు ప్రతిరోజు ఈ కనీసం 10 కంపెనీలు ఉంటాయి భారతదేశం. 10 కంపెనీలు కూడా బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తాయి, చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాయి. దీని మీద ఆధారపడి చాలా దేశాలు మన బీఫ్ మీదే ఆధారపడి బతుకుతున్న దేశాలు, బతకడం అంటే తిండి కోసం బీఫ్ తినే దేశాలు చాలా ఉన్నాయి. కానీ ఈ మేజర్ ఎక్స్పోర్టర్స్లో
హిందువులే ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు అనేది. ఒకళ్ళిద్దరు కాదు, మేజర్ ఎక్స్పోర్టర్స్ కాదు, మొత్తం కంపెనీలు, ఈ వధించే కంపెనీలు మొత్తం హిందువులవే. ఆ హిందువులు కూడా అగ్రవర్ణాలు, మార్వాడీలు, హై క్లాస్, ఎవరైతే జోలికి వెళ్ళరో వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ. వాళ్ళే చెప్తారు ఆవు మా దేవత అని చెప్పే ఎవరైతే ఉన్నారో, ఆవును మనం కాపాడాలి దేవత అని కథలు చెప్పే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆవులను ఎద్దులను వధించి బీఫ్ ఎగుమతి చేసేవాళ్ళు వాళ్ళే. వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు. బెంగాల్లోనైనా సరే, ఇంకో రాష్ట్రంలోనైనా సరే, ఎక్కడైనా వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారు. కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు ఎక్స్పోర్ట్తో. మోడీ ప్రభుత్వ మద్దతుతో చేస్తున్న పని ఇదంతా. కానీ అదే బీజేపీ ఈ చిన్న వ్యాపారుల మీద దాడులు చేస్తుంది, ముస్లింల మీద దాడులు చేస్తుంది, వాళ్ళ బతుకు లేకుండా చేస్తున్నది. అందుకోసం ఇప్పుడు బెంగాల్లో వాళ్ళు మార్కెట్ లేక వాళ్ళు అమ్ముకోవడానికి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే విచిత్ర పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడూ లేదు. ఆవులను చంపొద్దు, మేము చంపము కొనము అని ముస్లింలు అన్నాం. లేదు మీరు కొనాల్సిందే తినాల్సిందే అని హిందువులు అన్నాం అని. এখন কথা হচ্ছে ওনাদের মাথা ওনারা বেচে দিচ্ছে, আমাদের মুসলিম ভাইরা কিনে ফেসে যাচ্ছে, ওনারা টাকা টেনে বাড়ি চলে যাচ্ছে, আর কিন্তু কোনো সমস্যা নেই. విచిత్రమైన పరిస్థితి బెంగాల్లో ఏర్పడ్డది. ఈ పరిస్థితి ఇది విచిత్రము అనే ఏదో హాస్యం కోసం అనుకునే మాట కాదు. ఇది చాలా విషాదకరమైన పరిస్థితి. విచిత్రమే కానీ విషాదకరం. అక్కడ హిందువులు ఆకలితో చచ్చిపోయే పరిస్థితి, వాళ్ళు చేసుకునే వ్యాపారం పూర్తిగా అప్పుల పాలైపోయిన పరిస్థితి, వ్యాపారం నష్టపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు. ముస్లింలు కూడా వాళ్ళకి కావలసిన తిండి వాళ్ళు తినలేక పరిస్థితి. ఈ మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న కూడా ఇది. ఈ ఆవులన్నింటినీ ఎద్దులన్నింటినీ కొన్ని వాళ్ళు ఏం చేస్తారు, చచ్చిపోతాయి అవి. పోనీ ఎవరైనా పోషిస్తున్నారా? గోరక్షకులు అని కథలు చెప్తున్నారు కదా వీళ్ళందరూ. గోరక్షకులు ఏం చేస్తున్నారు? మేము గోవులను పెంచుతున్నామని గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని మరీ చేస్తున్న వాళ్ళు గోవులను అమ్ముకుంటున్నారు చాలామంది. చచ్చిపోతున్న వాళ్ళకి తిండి కూడా పెట్టట్లేదు. ఇవాళ ఈ విచిత్ర పరిస్థితి అని మనం చెప్పుకుంటున్న ఈ పరిస్థితిలో, ఈ విషాదకరమైన పరిస్థితి రావడానికి బీజేపీ పూర్తి కారణం. బీజేపీ అనుబంధంగా ఉన్న, లేకపోతే ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న బజరంగ్ దళ్, ఈ మూకలు ఉన్నాయి కదా, గోరక్షక దళాల పేరుతో నడుస్తున్న మూకలు, ఆ మూకలే ఈ పరిస్థితి కారణం. మరిన్ని ఇలాంటి విశ్లేషణ కోసం మన ఆవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.